గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈ రోజు మనం 24 ఏప్రిల్ 2024 కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. డేటా ట్రాఫిక్ లో చైనా మొబైల్ ను అధిగమించి రిలయన్స్ జియో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ గా అవతరించింది. జియో నెట్వర్క్ లో మొత్తం ట్రాఫిక్ 40.9 ఎక్సాబైట్లకు చేరుకుంది. ఇది సంవత్సరానికి 35.2% పెరుగుదలను సూచిస్తుంది. 5G మరియు గృహ సేవలను స్వీకరించడం ఈ పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు. నెక్స్ట్, 2023లో ప్రపంచంలో ఆయుధ వ్యయంలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి నివేదిక ప్రకారం 2023లో యునైటెడ్ స్టేట్స్, చైనా మరియు రష్యా తర్వాత భారతదేశం ప్రపంచంలోని 4వ అతిపెద్ద మిలిటరీ ఖర్చు చేసే దేశంగా ఉంది. 2023లో భారత సైనిక వ్యయం 83.6 బిలియన్లు. 2022లో కూడా భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద మిలిటరీ ఖర్చు చేసే దేశంగా ఉంది. నెక్స్ట్, నాసా యొక్క వాయేజర్ 1 5 నెలల నిశ్శబ్దం తర్వాత డేటా లింక్ ను పునరుద్ధరించింది. వాయేజర్ 1 ప్రస్తుతం భూమికి 15 బిలియన్ల మైళ్ళ దూరంలో గత ఏడాది నవంబర్ తర్వాత మొదటిసారిగా డేటాను వెనక్కి పంపుతుంది. వాయేజర్ 1 14 నవంబర్ 2023న రీడబుల్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ డేటాను తిరిగి భూమికి పంపడం ఆపివేసింది. నెక్స్ట్, కోంగ్జోంగ్ డే ఆంగ్లో మణిపూరి యుద్ధ యోధుడికి నివాళులు అర్పించడం. మణిపూర్లో 1891లో ఆంగ్లో మణిపూరి యుద్ధంలో, కోంగోజోంగ్ యుద్ధంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ధైర్యవంతుల గౌరవార్థం ఏప్రిల్ 20న కోంగ్జోంగ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్, ఎర్త్ డే సెలబ్రేషన్స్ కోసం CSIR హెడ్ క్వార్టర్స్ లో భారతదేశంలోని అతిపెద్ద వాతావరణ గడియారాన్ని ఆవిష్కరించింది. ఎర్త్ డేని పురస్కరించుకొని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR ఇటీవల న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో భారతదేశపు అతిపెద్ద క్లైమేట్ క్లాక్ ను ఆవిష్కరించింది. వాతావరణ మార్పు మరియు దాని ప్రతికూల ప్రభావాల గురించి అవగాహన పెంచడానికి చెబుతుంది. నెక్స్ట్, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం 2024. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది భారతదేశంలోని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. 1993లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన చారిత్రాత్మక దినాన్ని గుర్తు చేసుకోవడానికి దీనిని జరుపుకుంటారు. నెక్స్ట్, ఆల్ ఇన్ వన్ పేమెంట్ డివైస్ భారత్ పే 1 ను ప్రారంభించింది ఎవరు? భారత్ పే. ఆల్ ఇన్ వన్ పేమెంట్ డివైస్ భారత్ పే 1 ను ప్రారంభించింది ఎవరు? భారత్ పే. నెక్స్ట్, 2022లో 65,000 మందికి పైగా భారతీయులు అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. నెక్స్ట్, ఇప్కో నానో యూరియా ప్లస్ ఉత్పత్తిని ప్రారంభించనుంది. నెక్స్ట్, భారత రక్షణ సలహాదారుగా పాపువా న్యూగినియా ఎవరిని నియమించింది? కల్నల్ ఎడిసన్ నాప్యూ. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎకో ఫ్రెండ్లీ NCMC ఎనేబుల్డ్ డెబిట్ అండ్ ప్రీపెయిడ్ కార్డులు ప్రారంభించింది. నెక్స్ట్, మహిళల సింగిల్స్ లో శ్రీజ ఆకుల మణికా బాత్రాను వెనక్కి నెట్టి భారత్ నెంబర్ 1 గా నిలిచింది. నెక్స్ట్, మ్యాక్స్ వెర్స్టప్పెన్ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ F1 టైటిల్ ను గెలుచుకున్నాడు. ఇది అతని సీజన్ లో 4వది. నెక్స్ట్, BMW ఓపెన్ టెన్నిస్ డబుల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? యూకీ బాంబ్రీ. నెక్స్ట్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ నిధి S. జైన్. నెక్స్ట్, సెంట్రల్ రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ కు ఆర్థిక సహాయం చేయడానికి ఇండియన్ బ్యాంక్ మరియు టాటా సోలార్ పవర్. నెక్స్ట్, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ యొక్క డైరీ బ్రాండ్ అయిన నందిని రాబోయే 2024 T20 ప్రపంచ కప్ కోసం స్కాట్లాండ్ మరియు ఐర్లాండ్ క్రికెట్ జట్లకు స్పాన్సర్ చేయనుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.